రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ కంప్రెషర్ పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోతే 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో తీవ్రంగా గాయపడ్డ 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు షాద్ నగర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రులను షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ పరామర్శించారు. బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో 2 యూనిట్లు ఉన్నాయి. 2 యూనిట్స్లో కార్మికులు పనిచేస్తూ ఉంటారు. నిన్న సాయంత్రం షిఫ్ట్ ముగియటానికి 10 నిమిషాల ముందు ఈ ప్రమాదం జరిగింది. గ్లాస్ లామినేషన్ ప్రక్రియలో రసాయనాల కోసం వాడే ఫర్నేష్ కంప్రెషర్ క్యాప్ ఓపెన్ కాలేదు. దీంతో కంప్రెషర్పై ఒత్తిడి పెరిగి పేలిపోయింది. షాద్ నగర్ కంప్రెషర్ పేలిన ఫ్యాక్టరీ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. షాద్ నగర్ బూర్గుల సమీపంలోని సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 5 మంది చనిపోయారు. మరొక 3 పరిస్థితి విషమంగా ఉంది. మరొక 7 స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మనం ప్రమాదం జరిగినటువంటి స్థలంలో ఉన్నాం. సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కంప్రెషర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు జరిగినటువంటి కంప్రెషర్ ను మనం చూస్తూ ఉన్నాం. ఇది నిన్న ఎగ్జాక్ట్ గా 4:50 ఆ టైంలో అయింది అని చెప్తా ఉన్నారు. కంప్రెషర్ లో ఒక్కసారిగా ఒత్తిడికిలోనే కంప్రెషర్ నుంచి బ్లాస్ట్ జరిగిందని చెప్తున్నారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ లోపల చూస్తే మనకు అర్థమవుతోంది పరిస్థితి ఎంత భయానకంగా ఉందో. ఇక్కడ ఉన్నటువంటి గ్లాసెస్ అన్ని కూడా చెల్లాచెదరై పడిపోయినాయి, ముక్కలుగా పడిపోయినాయి. ఈ కంప్రెషర్ కు దగ్గరలోనే సమీపంలో ఉన్నటువంటి ఒక 5 కార్మికులు మృతదేహాలు ఏకంగా చాలా దూరం వరకు ఎగిరిపడ్డాయి. వాళ్ళ శరీర భాగాలు కూడా ఛిద్రమయ్యాయి. మనం కంప్రెషర్ బయట నుంచి షెడ్ లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. షెడ్ లో ఉన్నటువంటి అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. ఆల్మోస్ట్ షెడ్ కూడా ధ్వంసం అయిపోయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఆ టైంలో ఉన్నారో ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి ప్రకారం కంప్రెషర్ ఒక క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ ఒక్కసారిగా ప్రెషర్ కారణంగా దూసుకొని వచ్చిందని చెప్తున్నారు. ఆ క్యాప్ మనం చూస్తున్నటువంటి షెడ్ వైపు అంటే కంప్రెషర్ కు లెఫ్ట్ వైపు వేగంగా దూసుకొని వెళ్ళిందని చెప్తున్నారు. ఇన్ కేసు అది కాకుండా రైట్ సైడ్ గనక దూసుకొని వచ్చుంటే గ్లాసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువైపే కార్మికులందరూ పనిచేస్తున్నారు కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగేది. మరోవైపు మనం పైన ఉన్నటువంటి షెడ్ కు రక్తం మరకలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ఆ పేలుడు తీవ్రతకు ఒక కార్మికుడి డెడ్ బాడీ ఏకంగా పైన ఉన్నటువంటి షెడ్ దాకా తగిలిందని చెప్తున్నారు. అంటే ఎంత తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రక్తపు మడుగులు, మాంసపు ముద్దలే మనకు కనిపిస్తున్నాయి. కార్మికుల చెప్పులు, షూస్ కనిపిస్తా ఉన్నాయి. అంటే ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనకు గురై పరుగులు కూడా తీయలేకపోయారు. ఎందుకంటే అన్ని గ్లాసెస్ బ్రేక్ అవుతూ ఒక్కసారిగా గ్లాసెస్ ముక్కలన్నీ కూడా వాళ్ళ శరీర భాగాల్లోకి దూసుకొస్తున్నాయి. లక్కీగా ఇక్కడ ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ షిఫ్ట్ అయ్యే ఒక 10 నిమిషాల ముందు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఈ 2 యూనిట్లు ఉంటాయని చెప్తున్నారు ఈ ఫ్యాక్టరీలో. అందులో 2 షిఫ్ట్లో వర్క్స్ నడుస్తాయి. ఒక యూనిట్ లో జరుగుతున్నటువంటి షిఫ్ట్ సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. కానీ ప్రమాదం జరిగింది 4:50 అంటే ఒక 10 నిమిషాల్లో షిఫ్ట్ అయిపోతుంది అనే టైంలోనే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి అప్పటికే చాలా మంది కార్మికులు బయటకు వెళ్లారు. ప్రమాదం జరిగే కొద్ది నిమిషాల ముందు కూడా లోపల 150 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. షిఫ్ట్ ఎలాగో అయిపోతుంది కాబట్టి వాళ్ళంతా ఆల్మోస్ట్ కొంతమంది బయట దాకా వెళ్లారు. కేవలం షెడ్ లో ఉన్నటువంటి 15 మంది కార్మికులు మాత్రం ఈ రోజు ప్రమాదానికి గురయ్యారు. అందులో 5 మంది చనిపోగా 3 పరిస్థితి విషమంగా ఉంది. మరొక 7 మంది మాత్రం గాయాలతో ఇంకా చికిత్స పొందుతున్నారు. ఇన్ కేసు అదే ప్రమాదం ఒక 3-4 గంటల టైంలో గానీ ఇన్ కేసు మధ్యాహ్నం జరిగి ఉంటే మాత్రం మృతుల సంఖ్య మరింత పెరిగేది. సో ప్రస్తుతం ఈ కంప్రెషర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. దీన్ని ఫెర్నెస్ కంప్రెషర్ గా చెప్తున్నారు. ఇది 2 గ్లాసెస్ మనం సాధారణంగా గ్లాస్ ని ఎప్పుడైనా బ్రేక్ చేసినప్పుడు అది బ్రేక్ అవ్వకుండా కేవలం ముక్కలుగా మారుతుంది. అలా ముక్కలుగా మారడానికి లోపల ఒక రసాయనాన్ని యూజ్ చేస్తారని చెప్తున్నారు. ఆ రసాయనాన్ని విడుదల చేసేది ఈ ఫెర్నెస్ కంప్రెషర్ గా చెప్తున్నారు. ఈ ఫెర్నెస్ కంప్రెషర్ కి ఉన్నటువంటి క్యాప్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి ఆ క్యాప్ ద్వారా లిక్విడ్ వస్తుందని చెప్తున్నారు. కానీ నిన్న ఆ కంప్రెషర్ కు ఉన్నటువంటి క్యాప్ ఓపెన్ కాకుండా పూర్తిగా అలాగే బిగుసుకుపోవడంతోనే లోపల ఒత్తిడికిలోనే కంప్రెషర్ బ్లాస్ట్ గురైందని చెప్తున్నారు. మరి ఇప్పటికే అటు క్లూస్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్స్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. ప్రమాదం జరిగినటువంటి తీరుపైన కూడా ఇప్పటికే క్లూస్ సేకరించి వివరాలు దానిపైన దర్యాప్తు కూడా జరుపుతోంది. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ క్లూస్ సేకరించారు. దానిపైన కూడా కేసు నమోదు చేశారు. ఇప్పటికే యాజమాన్యానికి సంబంధించినటువంటి 2 పైన కూడా కేసు నమోదు చేశామని చెప్తున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఇక్కడ విజిట్ చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి యాజమాన్యాల నిర్లక్ష్యం ఎంతుందో అటు అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే ఉంది. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఆదేశిస్తున్నానని చెప్పి ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి భయానక పరిస్థితి చూస్తేనే అర్థం చేసుకోవచ్చు పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో, ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో. కెమెరామ్యాన్ ప్రభాకర్ తో రవికుమార్, ఎన్టీవీ, షాద్ నగర్ నుంచి.